కమ్యూనిస్టు పార్టీ ఈ 100 సంవత్సరాల కాలం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి ఈ దేశంలో పేద వర్గాల పట్ల కష్టజీవుల కోసం నిలబడి ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశ స్వతంత్రం కోసం నినాదం ఇచ్చి అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, ఉరికంబాలెక్కిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. అటు తర్వాత ఈ దేశంలో జాగీర్దారులు, భూస్వాములు, సంస్థానాధీశులకు వ్యతిరేకంగా దున్నే భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు సాగించిన పార్టీ. ఈ దేశంలో వీరోచిత పోరాటాలకు, సమరశీల పోరాటాలకు నాంది పలికి కష్టజీవుల కోసం, అట్టడుగు వర్గాల కోసం నిలబడ్డటువంటి పార్టీ. ఈ దేశంలో అనేక మార్పులకు, అది సామాజిక మార్పులు కావచ్చు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, అనేక మార్పులకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించి పోరాటాలు సాగించింది. ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక మంది త్యాగదనులు, ముఖ్యంగా మరి అనేక మంది దేశవ్యాప్తంగా మరి అనేక పోరాట యోధులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యోధాని యోధులు కమ్యూనిస్టు ఉద్యమానికి సారథ్యం వహించిన చరిత్ర. కామ్రేడు చందా రాజేశ్వరరావు, అదేవిధంగా నల్లమల్ల గిరిప్రసాద్, అదేవిధంగా రజబలి, ఈ ఖమ్మం జిల్లా ముద్దుపేటలో అనేక త్యాగాలతోని ఎర్రజెండా పార్టీ ఎరిపెక్కిన చరిత్ర కమ్యూనిస్టు. మరి ఈ దేశంలో ఇప్పటికీ పేదవాళ్ళ కోసం, కష్టజీవుల కోసం పోరాటాలు నిర్వహించే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. సోదరులారా, ఈ 100 సంవత్సరాలు పురస్కరించుకొని మరి ఈ దేశంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ విజయాలని రేపు జరగబోయేటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి, దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి, ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తి నిలిచేగా ఈ ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు కష్టజీవులకు, పేద వర్గాలకు ఒక దిక్సూచిగా నిలబడబోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.